శ్రీపాదరాజం శరణం ప్రపంచే. శ్రీ గురుదేవదత్త. శ్రీదత్త శరణం మమ. శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహత్యం. అదేం విచిత్రమో కానీ కలియుగమున శ్రీ దత్తాత్రేయులు వారు ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభులుగా పిఠాపురమున పుణ్యమూర్తులైన సుమతి అప్పలరాజశర్మ దంపతులకు పుత్రులై అవతరించినను దత్త సాంప్రదాయము మహారాష్ట్ర కర్ణాటక దేశంలో వలె మన తెలుగునాట విస్తరించలేదు. గంగాధర సరస్వతి పుణ్యమా అని వారిచే మహారాష్ట్ర భాషలో గురుచరిత్ర నందు వ్రాయబడట వలననే శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురంలో జన్మించారన్న విషయము బయటపడింది. పిఠాపుర వైభవము మరింత జలుగులు వెలార్చినది. ఇందుకు తెలుగువారు గంగాధర సరస్వతికి సర్వదా కృతజ్ఞులై ఉండక తప్పదు. గురుచరిత్రలోనైనను శ్రీపాదుల వారి చరిత్ర కేవలం 5 అధ్యాయములందు మాత్రము అదియును చాలా సంగ్రహంగా వివరించబడినది. ఇంతకు మించి శ్రీపాదుల వారి గురించి మనకు తెలియదు. 20వ శతాబ్ద ప్రారంభంలో టెంబేస్వామిగా దత్తాత్రేయ అవతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు దేశ సంచారము చేయుచు పిఠాపురమునకు వచ్చి ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థలమని ప్రకటించే వరకు పిఠాపుర వాసులకే కాదు తెలుగువారికే ఈ విషయం తెలియదు. ఆ తరువాత సుప్రసిద్ధ దత్తోపాసకులు శ్రీ 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 సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామివారు తమ ప్రియ శిష్యులైన బ్రహ్మజ్ఞ కవి శ్రీ దేవరావు కులకర్ణి గారు కర్ణాటక దేశం నుండి పిఠాపురము వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి సేవించి స్వామిని గూర్చి బహుళ ప్రచారం చేసినారు. ఆ తరువాత ఆంధ్రానువాదకులు వెలయటం వల్ల శ్రీపాదుల వారి మహత్యము ప్రచారంలోనికి వచ్చుట ప్రారంభమైనది. శ్రీపాదుల వారి విషయములు కొద్ది కొద్దిగా తెలుగువారికి తెలియచున్నవి. తదుపరి దత్తావతారులైన శ్రీ శ్రీధరస్వామి వారి శిష్యులు సమర్థ సద్గురు శ్రీ సజ్జనగడ రామస్వామి వారు తమ గురు ప్రేరణచే పిఠాపురమునకు విచ్చేయుట, శ్రీపాదుల వారి జన్మస్థలిలో మందిర నిర్మాణాది కార్యక్రమములు చేపట్టుటకే ధర్మజాగరణ దీక్ష వహించి జనచైతన్యము గావించుట త్వరితగతిన జరిగినది. కానీ తెలుగునాట దత్తభక్తులందరికీ శ్రీపాద శ్రీవల్లభుల వారి చరిత్ర సంపూర్ణంగా లభించలేదే అన్న కొరత మాత్రం కొరతగానే మిగిలిపోయినది. ఆ కొరత తపస్సుగా పరిణమించినది. శ్రీపాదుల వారి కరుణామృతము జాలువారినది. ఈ నవశతాబ్ద ప్రారంభంలో 2001వ సంవత్సరం నందు విజయదశమి నాడు మెరుపు మెరిసినట్లు భీమవరం నుండి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు అను పుణ్యమూర్తి సంస్థానం వారి కడకు వచ్చి శ్రీపాదుల వారి మాతామహ వంశస్థులైన మా ఇంట కర్ణాటక దేశస్థుడైన శంకరభట్టు అనువారు అనగా శ్రీపాదుల వారి సమకాలికుడు ఈ మూల గ్రంథ రచయిత సంస్కృత భాషలో వ్రాసిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అను గ్రంథం యొక్క తెలుగు ప్రతి శ్రీవారి 32 తరముల నుండి ఉన్నదని సెలవిచ్చడం జరిగినది. సంస్కృత ప్రతిలో శ్రీ శంకరభట్టు గారు ఆదేశించినట్లు తెలుగు పాత ప్రతిని కృష్ణా తరంగిణిలో నిమజ్జనము గావించి నూతన ప్రతిని సంస్థానమునకు సమర్పించు సంకల్పంతో వచ్చి తిని అని చెప్పి గ్రంథము సప్తాహ పారాయణం అనురించి దాన్ని సంస్థానము వారికి ప్రసాదించి వెడలిరి. శ్రీచరణుల వారు చూపిన ఈ దివ్యలీలకు ఆశ్చర్యంతో పాటు ఆనందము కూడా కలిగినది. 53 అధ్యాయములు గల ఈ దివ్య గ్రంథమును సప్తాహ పారాయణగా ఏ విధముగా పఠించవలెనో, పఠించడం వల్ల ఎట్టి ఫలితములు లభించునో ఇందులో తెలుపబడినవి. అనేక చిత్రాతి చిత్రమైన సంఘటనలు, అద్భుత కథా సంవిధానము, మనకు తెలియని ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకొనవలసిన ఎన్నో విజ్ఞాన విషయములు శ్రీకృష్ణ లీలలుగా ఉన్నట్లు బాల శ్రీపాదుల దివ్యలీలలు పారాయణ సమయమున శ్రీ దీక్షితుల వారి ద్వారా వినుట విస్మయం గావించినది. గురుచరణులు పూజ్య శ్రీ రామస్వామి మహదీయులకైతే నేత్రముల నుండి జాలువారు ఆనంద భాష్పములు ఆగుట అన్న మాటే లేదు. శ్రీవారి సంపూర్ణ దివ్య చరిత్ర దొరకలేదనే కొరత తీర్చుటకు ఇట్లు ఒక అద్భుత దివ్య సంఘటన కల్పించబడినది. కల్పవృక్ష సదృశ్యులైన శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమునకు ఇంతకన్నా మరేమి నిదర్శనము కావలను? ఈ చరితామృతమును లోకమునకు అందించు మహద్భాగ్యము సంస్థానము వారికి ఆ శ్రీపాద శ్రీవల్లభుడు అనుగ్రహించినందులకు బ్రహ్మానందం. ఈ శ్రీవారి చరిత్ర అనే అమృతము శ్రీవారి మాతామహుల వంశీయులైన శ్రీ మల్లాది గోవింద దీక్షితుల వారి వద్ద ఇంతకాలము వరకు భద్రముగా ఉండి
వారి ద్వారా మనందరికీ ప్రసాదింపబడినందులకు సంస్థానము మనమందరము కూడా మల్లాది వారికి సదా కృతజ్ఞులము. ఈ గ్రంథము అందరికీ అందించే ఉద్దేశంతో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము లోని తత్వరహస్యములను, దత్తస్వరూప స్వభావములను, శ్రీవారి అవతార ప్రాముఖ్యమును మొదలైన విషయములను ఎల్లరూ గ్రహించి శ్రీవారిని సేవించుకొని ధరించుదురని ఆశిస్తున్నాను. హంసక్షీర న్యాయంతో ప్రాజ్ఞులు మంచిని గ్రహించగలరు అని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పీఠాపురము వారు నివేదించటం జరిగినది. మరి ఈ గ్రంథరాజం గురించి స్వామి వేణువానందగిరి గారు ఏం చెప్తున్నారో విందాము. ఈ తొలి పలుకులలో ప్రపంచమున ఆసియా ఖండము పరమ పునీతము, అందలి భారతము మరింత పావనము. ఈయది తరచుగా అవతారమూర్తులకు, ఆచార్యులకు నిలయము. సామాన్యముగా అవతారమూర్తులందరూ ఉత్తర భారతమున, ఆచార్యవర్యులందరూ దక్షిణ భారతమున అవతరించి భారతమునకు వన్నె తెచ్చిరి. గంగాది పావన తీర్థములతో విరాలజిల్లడే మన అవని చాలా ధన్యమైనది. తులసీ జంగమస్తరుహు అని మహాత్ములు నడయాడే చైతన్య తీర్థములని వారు తమ అమృతవచనములచే ముల్లోకములను పునీతమనుర్చుచున్నారని శాస్త్రములు చాటుచున్నాము. అవతార పురుషులలో శ్రీపాద శ్రీవల్లభుల వారు మేల్బంతిగా పరిగణింపబడిరి. జగత్ప్రసిద్ధులైన శ్రీ దత్తాత్రేయ అపరావతారులే వీరు. కలి కల్మష హృదయులకు, వీధి క్రియాచరితులకు, పాపద్రవ్యోపజీవులకు, కలి మానవులకు వీరి అవతరణమెంతో అవసరమైనది. మహాదయానిధి, పుణ్యైక విగ్రహులు, పరమపావన చరితులు, లోకైక వంద్యులు, చిన్మయ రూపులకు శ్రీపాద శ్రీవల్లభులను దర్శించినను, స్మరించినను, పూజించినను, ధ్యానించినను ఆ భక్తుల సకల విధ కల్మషములను తొలగించి శాంతిని చేకూర్చుటలో ఈ మహనీయునకు సరి ఎవరూ లేరు. ఈ భాగ్యనిధి 14వ శతాబ్దమున ఈ శ్రీ క్షేత్ర పీఠికాపురమున అవతరించిరి. 17వ శతాబ్దమున మహారాష్ట్ర యందు శివాజీ మహారాజునకు సద్గురు సమర్థ రామదాసు గారు గురుస్థానములు అలంకరించి ధర్మోద్ధరణ ఎనర్చిరి. తదుపరి 20వ శతాబ్దమున శ్రీధరస్వామి అను యతి పుంగవులు స్వకీయ భక్తి ప్రపత్తులచే తపప్రభావముచే శ్రీ సమర్థ రామదాసు గారిని 3 పర్యాయములు ప్రత్యక్షము చేసుకుని వారి ద్వారా సన్యాస దీక్ష పొంది భగవాన్ అని వారిచే సంబోధించబడి భగవాన్ శ్రీధరస్వామిగా, దత్తావతారులుగా జగత్ ప్రసిద్ధి పొందిరి. ఆ శ్రీధర దత్త శిష్యులే శ్రీ సజ్జనగడ రామస్వామి వారు. ఈ రామస్వామి మహోదయులే తమ గురు ప్రేరణతో శ్రీపాద శ్రీవల్లభుల వారి స్వక్షేత్రమైన ఈ పిఠాపురమునకు విచ్చేసి భక్తులను ప్రేరణీకరించి వారినందరినీ దైవోన్ముఖులను కావించి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమును సంస్థాపించి యావత్ ప్రపంచమునకు శ్రీపాద శ్రీవల్లభుల వారి మహిమలను, విశిష్టతను విస్తరించుటకు శ్రీకారం చుట్టిరి. ఇది వారు అనుసరించిన కార్యక్రమములలో మహోన్నత, మహాదద్భుత దివ్య కార్యక్రమం. దీని ద్వారా వారు వర్తమాన, భవిష్యత్తు దత్తానుష్ఠాన తత్పరులకు సదవకాశమును కల్పించిన మహానుభావులైనారు. శ్రీరామస్వామి వారు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానమునకు ఉత్సాహశక్తిగా, మార్గదర్శిగా, గురుదేవులుగా, పీఠాధిపతులుగా విరాజిల్లుతూ శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనార్థమే వివిధ ప్రాంతముల నుండి విచ్చేయు భక్తులకు వసతి సదుపాయములు కలుగజేయు దీక్షతో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమములు చేపట్టి శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆశీస్సుల వలన విజయవంతమనర్చుట ప్రశంసనీయము. ఇట్టి శ్రీరామస్వామి మహోదయుల వారి హయాములో, వారి పర్యవేక్షణలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అను మహద్గ్రంథము వెలుగులోనికి వచ్చుట పరమానందకం. ఏతత్ ఆధ్యాత్మిక గ్రంథరాజ సర్వశాస్త్ర విషయములు శ్రీపాదుల వారి తత్వము బహుముఖముగా వెల్లడించడి పెక్కు విషయములు కలవు. ముముక్షువులకు కలగబోయేడి సకల విధ సంశయములను తొలగించుటకు, దత్తోపాసకులకు మార్గము చూపించుటకు తగిన గ్రంథం ఇది. మమాత్మ సర్వభూతాత్మ అని భగవానుడు అన్నట్లు శ్రీపాద శ్రీవల్లభులు సకల జీవుల ఆత్మరూపులై విరాజిల్లుతున్నారు. ఆ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆత్మ ఈ గ్రంథము శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. ఈ గ్రంథం యొక్క పారాయణ వేదపారాయణమే కావున పఠనాపారాయణ యోగ్యమైన శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతము దత్తభక్తులకు కల్పవృక్షమై విరాజిల్లుగాక. శ్రీపాద శ్రీవల్లభుల స్మరించు మనుగడే మనుగడ, శ్రీవారి నామము జపించు చిత్తమే చిత్తము. కావున ఆ పరమపావనుని నిత్యము స్మరించుచు, చింతించుచు, ప్రార్థించుచు సకల జనులు తమ జీవితములను సఫలముగా గావించుకుందురుగాక.
లోకా సమస్త సుఖినో భవంతు. దిగంబరా దిగంబరా శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా 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 నృసింహ సరస్వతి దిగంబరా 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 శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా దిగంబరా దత్త దిగంబరా శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా.